మన సాంప్రదాయపు జీవన విధానం వేరు, ఇప్పుడు మనం జీవిస్తున్నది వేరు. అందుకే అకాల మరణాలు, 20లోనే 60ల నాటి అపీరియన్స్ రోగాలు. మన పెద్దలు ఉదయం లేవగానే పాటించే కొన్ని విలువైన హెల్దీ హ్యాబిట్స్ ఉండేవి, కానీ మనం అవి పక్కన పెట్టేసి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిపోయిన టీ కాఫీలు తాగుతున్నాం. పొద్దున్నే టీ లేకపోతే కొందరైతే కింద మీద పడిపోతారు. అలా చాయ్ తాగితే ఆ ఆనందం, సంతృప్తి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక ఎన్నో అనారోగ్యకర లక్షణాలెన్నో మన శరీరానికి కలిగిస్తాయి. అందుకే ఇటీవల కొంత ఆరోగ్య స్పృహ పెరగడంతో ఉదయం ముందుగా జ్యూస్లు తాగుతున్నారు. అవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఉదయం ఇదొక్కటి తాగితే 60లో కూడా 20 ఏళ్ల నాటి యాక్టివ్నెస్ ఎక్కడికి పోదని చెప్తున్నారు పెద్దలు. కొన్ని నీళ్లు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, అందులో హాఫ్ లెమన్ జ్యూస్, హాఫ్ టీ స్పూన్ తేనె కలిపి తాగితే సరి. ఈ నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పసుపు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పసుపు అనేక రోగాలకు సూపర్ మెడిసిన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పసుపులో అనేక యాంటీబయాటిక్స్ లక్షణాలున్నాయి. నిత్యం ఈ వాటర్ తాగితే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. అలాంటి వారు రోజు ఉదయాన్నే ఈ పసుపు కలిపిన నీళ్లు తీసుకోవడం వల్ల ఆ సమస్యలు తగ్గిపోతాయి. పసుపు కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ గుణాలు లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ క్లాట్స్ ని నివారించడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. ఇటీవల పరిశోధనలో తెలిసిందేంటంటే పసుపు నీళ్లను రోజు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ని దూరం చేసుకోవచ్చు. ఈ వాటర్ ని ప్రతిరోజు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు నీళ్లు తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది, అసిడిటీని నివారిస్తుంది. ఈ వాటర్ లివర్ కి చాలా మంచిది. పసుపులో ఉండే గుణాలు మతిమరుపు సమస్యలను నివారిస్తాయి. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు రోజు అర టీ స్పూన్ పసుపు వేడి పాలల్లో కలిపి తాగితే జలుబు, దగ్గు చిటికెలో మాయమవుతాయి. పసుపులో ఉండే గుణాలు మనకి వయసు అయిపోతున్నా బయటపడనీయకుండా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.